ఏమైనా డల్లుగున్నావు? ఏం లేదురా, మా పోరు నా దగ్గర డబ్బులు ఎవరు నన్ను వదిలేసిందిరా. అయ్యో, అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకేముంది, తాగడం, రోడ్ల మీద పండడం. దానికి కూడా పైసలు కావాలి కదరా. అయితే ఇంకో పొరిని పటాంచాలి. అది కూడా పైసలు అడిగితే? లేదు, నాకు ఆ పోరే కావాలి. ఈ దునియాలో నీకు ఏది కావాలన్నా ముందు మనకు పైసలే కావాలి. అవునరా, మా అయ్యను కూడా పాకెట్ మనీ అడిగితే 10 రూపాయలు కూడా ఇవ్వట్లేదురా. బిర్యానీ ఎన్ని రోజులు అయిందోరా. నీకు బిర్యానీ కావాలన్నా, ఇంకా పూరి కావాలన్నా, నాకు మందు కావాలన్నా ముందు మనకు ఫస్ట్ పైసలే కావాలి. అయితే ఇప్పుడు ఏం చేద్దాంరా? ఆలోచిద్దాం. అయితే ఇప్పుడు తలా ఒక దిగుపోయి ఇట్లా ఆలోచించాలా? అక్కర్లేదు, కళ్ళు మూసుకొని థింక్ చేస్తే చాలు. అరే నాకు వచ్చిందిరా. ఉరే ఏంట్రా అది? నిద్ర. పూరి బిర్యానీ కావాలంటే మనసు పెట్టి ఆలోచించాలరా. ఓకే. ఓం బిర్యానీ నమః. ఓం పైసలేనమా. ఓం ఐడియా నమః. అరే ఒక ఐడియా. ఓ నన్ను కిడ్నాప్ చేసి వాళ్ళని బెదిరించి పైసలు అడుగుదామా? ఓకే, సూపర్ ఐడియా. మరి నాకు రాదు కదా కిడ్నాప్ చేయడం. అబ్బో మాకొచ్చు, మేము డైలీ అదే పని చేస్తున్నాం. మరి అవునా? మరి నాకు ఎప్పుడు చెప్పలేదురా. మనం ఎప్పుడు చేసాంరా? నా పొందరా, ఎటకారానికి మమకారానికి తేడా తెలియకుండా బ్రతికేస్తున్నారు కదరా. అవన్నీ తెలిస్తే నీతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తాం రా? సర్లే కానీ రేపు ఒక మంచి రిచ్ కిడ్ తీసి కిడ్నాప్ చేసి పైసలు అడుగుదాం. ఓకే డన్. వచ్చిన దాంట్లో అందరం షేర్ చేసుకోవాలి. మరి నాకేం ఎక్కువరా? వచ్చిన పెద్ద తోపుగాని. సర్లే, గతిలేనప్పుడు గంజే పనుకో. అరే అరే టుమారో. అబ్బా ఎందుకు కొట్టావు? టుమారో అన్నావు కదా. అబ్బా టుమారో కాదురా, టుమారో అంటే రేపు అని అర్థం. రేపు అలాంటివి నేను చేయను. కిడ్నాప్ అన్నారా, అదైతే ఓకే. అబ్బా అదేరా. ఏదిరా రేపా? కాదురా కిడ్నాప్. ఎందుకురా అరుస్తావు? నెమ్మదిగా చెప్పొచ్చుగా. సరే పదండి. మరి ప్లాన్ ఏం వద్దారా? సినిమాలు చూడట్లే, ప్లాన్ ఎందుకురా? రే కార్తీక్, రేపు నువ్వు బండి తీసుకునిరా. ఓకే రా డన్. బండి తెస్తాన్నావు గారా? ఇదిగో. బండి అంటే ఏ కారో ఏ వ్యానో అనుకున్నా, బైక్ తెచ్చావేంట్రా? నువ్వేమన్నావురా? బండి తీసుకురమ్మన్నావు. ఇది కాదా బండి? భయమరా బాబు, ఇంకా ఎట్లా బండి తీసుకురాలే. అయినా కార్ తెచ్చేంత రేంజ్ ఉంటే కిడ్నాప్లు ఎందుకు చేస్తారా? సరే ఏదో ఒకటి కానీ రే, ఓ మంచి రిచ్ కిడ్ ఉంటే చూడండి, కిడ్నాప్ చేసిద్దాం. అరే ఇంతకీ కిడ్నాప్ అంటే ఏందిరా? ఇప్పుడు అవసరమారా? అది కాదురా, ఏ పనైనా మొదలు పెట్టే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోమని చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పింది. కిడ్నాప్ అంటే కిడ్ అంటే చిన్నపిల్లలు అనమాట. నాప్ అంటే నాకేం కదరా? అదే 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 కిడ్నాప్ అంటే చిన్నపిల్లల్ని నాప్కిన్ తోటి మూసేయాలన్నమాట. పిల్లల్ని 10 రూపాయలు చెప్తాలే. అంటే ఏంద్రా, ఇప్పుడు నేను పెద్ద కాలేదా? బాడీ పెరిగితే సరిపోదురా, బ్రెయిన్ కూడా పెరగాలి. అది ఎక్కడ ఉంటది? బంగాళాఖాతంలో ఉంటది. అదే పాప అది ఎక్కడ ఉంటుందో నన్ను మాత్రం అడగకు, అర్థం లేని పంచలు అనుకుంటారు జనాలు. అరే ఒక వస్తున్నారా? వాడంత రిచ్గా లేడేమోరా. రే రిచ్ అయినా పూరైనా కొడుకంటే ఏ తండ్రికైనా ప్రేమే. ఓకే. అరే వస్తున్నారా? ఒరే నువ్వు వెళ్ళరా. నువ్వే వెళ్ళరా. రాజా నువ్వు వెళ్ళరా, వెళ్ళు. కట్టుకో. రేయ్, నేను కిడ్నాప్ చేస్తున్నా, రా పోదాం. వీడేంటి నా మాట లెక్క చేయలేదు. ఏంట్రా మంచి ఛాన్స్ మిస్ చేసావు? అరే కిడ్నాప్ చేస్తున్నా రా అంటే వాడే రాలేదు, నన్నేం చేయమంటావు? కిడ్నాప్ చేస్తున్నా కానీ నేను ఊపుకుంటూ వస్తాడా? ఆయన నేను పంపించా చూడు, నాది బుద్ధి తక్కువ. సర్లే కానీ ఇప్పుడు ముగ్గురు కలిసి కిడ్నాప్ చేద్దాం. అరే ఇంకోటి వస్తున్నారా? అబ్బా ఇడు భలే ఉండ్రా, బాగుండానికి బట్టలు వేసినట్టు గుండ్రంగా.
చెప్పిరా వాట్ ఏంటి ఏం కావాలి? ఏం లేచినా ఈ ఖర్చు స్మెల్ వస్తుంది, అదే స్మెల్ చూసి చెప్పు. పడిపోయింది పడుకోండి నేను ఎక్కుతా నేను ఎక్కలేరా, ఆగరా ఇదే నాటించి పోతారు అందరు ఎక్కడ పరిగెత్తుకుంటూ వచ్చాయి. ఆగరా ప్లీజ్ ఆగ. ఏ అడసలే కానీ నువ్వు పద పోని పోని. ఏ బాగానే నోతి లోతి కుళ్ళు ఏదోకి. ఒరే పైసలు ఎంత అడుగుదాం? ఒక 3,000 అడదామా? రే ఇంత కష్టపడి కిడ్నాప్ చేసి 3,000 ఏంట్రా? నా బిర్యానీ కూడా సరిపోరా. సరే 3 కోట్లు అడుగుదాం. ఎన్ని సున్నాలు ఉంటాయిరా? ఎవరో తెలీదు. అంత వద్దురా, అంత అడిగితే అలా అయ్య గుండా అయిపోద్దేమో. ఒరే గుండా అయితే మళ్ళీ కేసు అవుద్ది. ఒక 3 lakhs అడుగుదాం. ఓకే. ఒరే ఒరే నువ్వు ఆ దగ్గరికి వెళ్ళి ఫోన్ నెంబర్ ఇప్పించుకొని ఫోన్ మాట్లాడు. ఓకే. తమ్ముడు లే, మీ డాడీ ఫోన్ నెంబర్ చెప్పు. ఎంతసేపు అని ఎక్కడ ఉంటావు? ఇంటికి పోదు కానీ. 99 121 121 121. ఆ 121 తర్వాత చెప్పురా. అంతే గుర్తుందన్నా. అంతవరకే గుర్తుండడం ఏంట్రా? ఒరే ఏమని చెప్పాడా? ఏం గుర్తొస్తలేదు అంటాన్రా. ఏం చేద్దాం? గుర్తొచ్చారుగా ఏం చేద్దాం? పోలీస్ వెహికల్ రా. ఇప్పుడు ఏం చేద్దాం? లొకేషన్ షిఫ్ట్. షిఫ్ట్. వీడి పైసలేమో కానీ ఈయన మొయిలాక్స్ వస్తున్నారా నాయన. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏముంది గుర్తుకొచ్చే వరకు వెయిట్ చేయడమే. నా వల్ల కావట్లేదురా, బిర్యానీ ఆకలి అవుతుంది. అరే తమ్ముడు ప్లీజ్ రా, ఆ మిగతా 5 నంబర్లో గుర్తు తెచ్చుకోరా. గుర్తు రావట్లేదు. రేయ్ ఆగరా. రేయ్ ప్లీజ్ రా, చెప్పురా. బిర్యానీ తిని వారం రోజులు అవుతుందిరా, ఆకలి అవుతుందిరా, గుర్తు తెచ్చుకోరా. ఆపండ్రా జరిగా. ఒరే నాన్న అర్థం చేసుకోరా, చూడు నీకు తాళ్ళు గట్లే ఇబ్బంది పెట్టలే, ప్లీజ్ రా గుర్తు తెచ్చుకోరా ప్లీజ్ రా. ఆగు థింక్ చేస్తా. 99 121 6 5 6 5 6 గుర్తొస్తలే అన్నా. ఒరే వీడితో నా వల్ల కాదు, మీరే చూసుకోండి, నేను చూసుకుపోయేస్తా. వామ్మో నేను ఫోన్ చేసుకుంటా. అవునన్నా మీరు కిడ్నాప్స్ ఎలా చేస్తారు? అదే అబ్బే ఏం లేదు తమ్మి, ఇలా ఖర్చు తీసి మూతి ముందు పెట్టాలి. అమ్మా ఒరే ఏం చేస్తాను మావాడిని? ఏం చేయలేదన్నా,
ఈ కర్చీఫ్ తీసి ఇలా పెట్టాను. రే మామూలు ఏం చేసావురా? అంటే మా కచ్చి వాడి మామూలు పడేసావా? ఏదన్నా మీ కర్చీఫ్ అంతసేపు పనిచేయదు. మీరు ఏదో డూప్లికేట్ పర్ఫ్యూమ్ యూజ్ చేస్తుంటారు. లేదురా ఒరిజినల్ పర్ఫ్యూమ్ యూజ్ చేసాం. డూప్లికేట్ పర్ఫ్యూమ్. లేదురా ఒరిజినల్ పర్ఫ్యూమ్. డూప్లికేట్ పర్ఫ్యూమ్. లేదురా ఒరిజినల్. డూప్లికేట్. లేదురా ఒరిజినల్. డూప్లికేట్. రే లేదురా ఒరిజినల్. కావాలంటే చూడు. ఆల్ఫసక్. అమ్మా నా కళ్ళు చూడు. ఈ అవలేగాలకి పోలీస్ సౌండ్కి అంబులెన్స్ సౌండ్కి తేడా తెలియదు. రేయ్ లోరా, రేయ్ అది చూడరా లోరా. రే ఎవరు చూడు. రే లోరా. అరే ఫ్లే రే. ఏడు పారిపోయిండు. పారిపోయిండు. ఇంత కష్టపడి కిడ్నాప్ చేసి వదిలిపెట్టినాం కదా. అరే ఆడు కిడ్నాప్ చేసేటప్పుడు ఆడి దగ్గర ఫోన్ ఉండాలిగా. అది ఆడు ఫోన్ అని ఆన్ చెప్పలేని పెట్టేసా. గొప్పోడురా. అరే అవును, ఆడి జేబులో ఫోన్ ఉన్నప్పుడు వాళ్ళ ఏ నెంబర్ ఉంటుంది కదా. ఇందాక నీకు అనవసరం వాడిని అడిగిన. నాకు కూడా గుర్తుకు రాలేదురా. ఏ